కాలర్ లైన్ లో ఉన్నారండి కాలిఫోర్నియా నుంచి పృథ్వీ గారు. నమస్తే అండి సాయి కుమార్ గారు. నమస్కారం. నమస్తే. సాయి కుమార్ గారు, మీరు చెప్తున్న విషయాలన్నీ మేము వింటున్నాము. ఇంతకుముందు కాలు చెప్పినట్టుగా మనము ఆ, గత ప్రభుత్వాన్ని విమర్శించే కన్నా ప్రస్తుతం మనం చేయగలిగిన మంచి మనం ప్రజలకు చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు సాయి కుమార్ గారు, మీరు అంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, దాన్ని ఎవరు కాదనడం లేదు. కానీ ప్రజల దృష్టికోణంలో మీరు చూస్తే ఈ మధ్య కేవలము ప్రతిపక్ష నాయకులను, వేరే పార్టీ ఎమ్మెల్యేలను, వేరే పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడమే పనిగా కనిపిస్తూ ఉంది. అంటే ప్రజల కోణంలో మీరు ప్రజలకు చేస్తున్నట్టున్నారు, అది మేము కాదనడం లేదు. కానీ ఇంత ముందుకు ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, బంగారు తెలంగాణ పేరిట వేరే పార్టీ నాయకులను ఆకర్షించడము, వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టు మంత్రి పదవులు ఇచ్చో ఎలా అయితే తీసుకున్నారో టీఆర్ఎస్ పార్టీలోకి, అదే విధానం ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తుంది. దాని మీద ఎక్కువ కేంద్రీకృతం చేస్తుంది అన్న దానిపైన కనిపిస్తుంది ప్రజలకి. దాన్ని బట్టి మీరు ఏమంటారు? మీరు చేసేది కరెక్టేనా? దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? నేను చెప్పమంటారా? ఎస్, వినండి నా మాట. మీరు చెప్పిన మంచి క్వశ్చన్ వేశారండి. ముఖ్యంగా పార్టీ మారుతున్న ఎమ్మెల్యే అంటున్నారు. 2023లో డిసెంబర్ 7వ తేదీన వరకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని 6 నెలలు తిరగముందే ప్రభుత్వం పడిపోతున్నటువంటి కేటీఆర్ గారు, అంటే 64 వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ప్రభుత్వాన్ని పాడేస్తామన్నప్పుడు 39 మంది ఎమ్మెల్యే మీరంటే, మీరు కబడ్డీ ఆడితే మేమేమన్నా ఖోఖో ఆడాలండి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కబడ్డీ ఆడితే కాంగ్రెస్ పార్టీ ఖోఖో ఆడుతుందా? మేము కబడ్డీ ఆడతాము. అంటే 64 మంది ఎమ్మెల్యేలని ఈయన పాడేస్తాడంట బాహాటంగా. కేటీఆర్ అదే మాట అంటాడు, కేసీఆర్ అదే మాట అంటాడు. ఇంకా 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 64 ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మిత్రపక్షంతో 65 ఎమ్మెల్యే మేముంటే మా ప్రభుత్వాన్ని పాడేస్తారంట. అంటే మీరు పాడేస్తే పడిపోయే ప్రభుత్వమా మాది? 39 మంది ఉన్న మీరు ఎట్లా మాట్లాడితే 60 మేము ఎట్లా మాట్లాడాలండి? చెప్పండి. ఆ మాట వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగపరంగా కేవలం 119 అసెంబ్లీ స్థానాల్లో 61 మెజారిటీ 64 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కానీ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని పడేస్తాము, మళ్ళీ వాళ్ళే సీఎం అవుతారంట. అంటే రాజ్యాంగాన్ని ఇది పరిహాసం చేసుకుంటూ రాజ్యాంగబద్ధమైన మాటలు మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని పాడేస్తాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పాడేస్తాము. అక్కడ ఉన్నది ఎవరు? కెప్టెన్ రేవంత్ రెడ్డి గారు. ఆయన డెడ్ బాల్ వేస్తేనే 6 కొడతాడు. మీరు ఫుల్ టాప్ వేసి ఊకుంటాడా? బాల్ బయచుకొని గ్రీన్ అవుట్ పాడిస్తారు ఆయన. కొంచెమన్నా ఉండాలి. మీరు గవర్నమెంట్ వచ్చింది, మేము సహకరిస్తాం అని ఏం మాట అంటలేరు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటిస్తాము, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండదు. మీ యొక్క కూకటి వేళ్ళని పెకలించి కుర్చీలో వచ్చి కూర్చున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ప్రజాపక్షం ద్వారా, ప్రజల యొక్క బలం ద్వారా, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన వచ్చి, ఈ పెద్ద మనిషి వచ్చి ప్రెస్ ముందు మాట్లాడతాడు, వాళ్ళ అబ్బాయి ఏమో ఎట్లా మాట్లాడతాడు. ఒకటి మనం చెప్తున్నా పెద్దలు మీ అందరికీ, ఎవరైతే ప్రజాపాలనని ప్రజల యొక్క తీర్పుని వ్యతిరేకిస్తారో ఎవ్వరు ఉండరు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షమే, ప్రజల సామ్యాన్ని రక్షించే పక్షం. కాబట్టే 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి తెలంగాణ రాష్ట్రం. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారిపై నమ్మకం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉంటారు చెప్పండి? ప్రతిసారి ఎక్కడ ఏ మిస్ పెట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడతారు. ఆటగాడు, వేటగాడు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆట ఆడితే మంచి ఆట ఆడతాడు, మీరు వేట మొదలు పెడితే ఆయనకన్నా పెద్ద వేటగాడు ఎవరు ఉండడు. రాజకీయమైన దగ్గరే రణంగమైన సై అంటాడు. ఒక వ్యవహారం ఉంటుంది రాజకీయం చేయనికే. ప్రతిసారి వాళ్ళెంత వీళ్ళెంత మాట్లాడినప్పుడు మీరు అట్లా పెట్టుకోండి. చెప్తున్నమాట, కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరు.